ఈనాడు మరి దుబాయ్‌లో భయంకరమైనటువంటి వరద బీభత్సం. మన వెనువెంటనే చైనాలో గూడా అదే పరిస్థితి. జపాన్‌లో గూడా ఒక భయంకరమైనటువంటి భూకంపము రావడం జరిగింది. ఈ పరిస్థితులన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలందరూ గూడా భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు ఇలాంటివి అసలు చూసినప్పుడు. మొదటి నుండి దాదాపు ఒక 100 సంవత్సరాల నుండి సార్. ఒక 100 సంవత్సరాల నుండి హ్మ్. ప్రభు రెండవ రాకడ సూచనలు ఈ విధంగా జరుగుతాయి. హ్మ్. ప్రకృతి విలయాలు, విపత్తులు వస్తాయి, యుద్ధాలు, కరువులు వస్తాయి. ఇవన్నిట్లో ఉధృతంగా జరిగినప్పుడు యేసు రెండోసారి వస్తున్నాడని బైబిల్ ముందుగానే చెప్పింది. వేల సంవత్సరాల ముందు అవి జరుగుతున్నాయి. హ్మ్. ఇంకా మళ్ళా దాని గురించి ఇంకా రెండో తలంపే లేదు. దుబాయ్ ఎడారి దేశము, భయంకరమైనటువంటి దేశం మునిగిపోయినంత వరద రావడం. అవును. ఆ తర్వాత చైనా దాదాపు ఇప్పుడు సగానికి ఒక 40% ఆఫ్ చైనా అవును కృంగిపోతుందని చెప్పేసి నీళ్ళలోకి పోయి అండర్ ద వాటర్ వెళ్ళిపోతుంది. కనుక అట్లనే ఇంకా మన దేశంలో కూడా వస్తాయి ఎన్నో విపత్తులు. ఎందుకంటే ఈ దేశం ఆ దేశం జపాను అని పెద్ద ఏముంది. అమెరికాలో కూడా ఆ మధ్య భూకంపం వచ్చింది అనే సంగతి చెప్పారు. కాబట్టి నేను ఎప్పుడో యుగాంతంలో రాశాను, అగ్ని ప్రమాదాలు అనేకం జరుగుతాయి. అమెరికాలో జరుగుతాయి, ఇరాన్లో జరుగుతాయి, ఇరాక్లో జరుగుతాయి, రష్యాలో కూడా జరుగుతాయి. రష్యా సోవియట్ యూనియన్ కుప్పగూలిపోతుంది. ఇవన్నీ నేను 40 years బ్యాకే రాశాను, ప్రింటెడ్గా ఉంది. కాబట్టి ఇక దేవుడు చెప్పింది, బైబిల్ ముందుగా ప్రవచించింది ఇప్పుడు జరుగుతుంది అంతే. క్రైస్తవులమైన మనకు ఇవి ముందే తెలుసు. ప్రజలందరూ కూడా యేసును నమ్మని వాళ్ళు భయభ్రాంతులకు గురైపోతున్నారు. కానీ యేసయ్యను తమ రక్షకుని అంగీకరించి బైబిల్ ప్రామాణిక గ్రంథం అన్న వాస్తవాన్ని నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఇంకా ధైర్యం తెచ్చుకుంటా ఉన్నారు. మా ప్రభువు రాకడ దగ్గరకు వచ్చేసింది, ఇక మేము నిత్య మహిమానందంలో ప్రవేశిస్తాం, ఆ తర్వాత మాకు ఎప్పటికీ ఏ సమస్య రాదు అనే నిరీక్షణతో, ధైర్యంతో క్రైస్తవులు ఉన్నారు. బైబిల్ని నమ్మకుండా బైబిల్ని ఎగతాళి చేసి, ఎద్దేవా చేసి, యేసును హేళన చేసి ఉన్నోడికే ఇదంతా చాలా దిగ్భ్రాంతికరంగా, భయకారణంగా కనిపిస్తుంది. వాడికి తెలియదు కాబట్టి. వీళ్ళేమనుకుంటున్నారంటే అనంతంగా ఈ కాలం ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది, యుగాలు మారుతూ ఉంటాయి, మరి తరాలు మారుతాయి, ధర్మాలు మారుతాయి, భూగ్రహం అట్లాగే ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు. అలా ఉండదు. భూమి ఒకప్పుడు నిరాకారంగా, శూన్యంగా ఉన్నదాన్ని దేవుడు నివాసయోగ్యంగా చేశాడు. తర్వాత మళ్ళీ భూమి అసలు లేకుండా అంతర్ధానం అయిపోతుందని బైబిల్ చెప్తుంది. అంతకన్నా ముందు 1000 ఏళ్ళు యేసు ప్రభు వచ్చి ఫిజికల్గా దృశ్య రూపంలో ఈ భూలోకాన్ని పరిపాలిస్తారు. అవును. ఆయన వచ్చి 1000 ఏళ్ళు పరిపాలించిన తర్వాత సువార్తకు విరోధమైన ప్రతి వాదము నోరు మూసుకుంటుంది. ఎవరు ఈ నాస్తికులు కానీ, యేసు దేవుడు కాదు ఇంకొకడు ఉన్నాడన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా నోళ్ళు మూసుకుంటారు. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నిరూపించబడి భూగోళం మీద రెండో వాదమే లేకుండా ఉండే ఆ 1000 ఏళ్ళు స్వర్ణయుగం. అది అయిన తర్వాత ఈ భూమిని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువే భూమిని లేకుండా చేస్తారు. కొత్త భూమి, కొత్త ఆకాశం వస్తుంది. ఇవన్నీ మనకు తెలుసు కనుక క్రైస్తవులు ఏం భయపడడం లేదు. లోకస్తులు, క్రీస్తు వ్యతిరేకులు, బైబిల్ విరోధులు అర్థం కాక కలవరపడుతున్నారు. ఓకే సార్.